భీమవరంలో తల్లి తమ్ముణ్ణి కత్తితో పొడిచి చంపిన తర్వాత నిందితుడు గునుపూడి శ్రీనివాస్ పోలీసులతో మాట్లాడిన ఓ వీడియో వెలుగు చూసింది. రోడ్డుపై నిలబడి మాట్లాడిన నిందితుడు తన తల్లి తమ్ముడు దెయ్యాలని అన్నాడు. గునుపూడి మహాలక్ష్మి, గునుపూడి రవితేజ 18 ఏళ్లుగా తనను దెయ్యాలుగా పీకు తింటున్నారని, బెదరగొట్టాయని సంచలన వ్యాఖ్యలు చేశాడు. అందుకే వారిద్దరిని చంపేశానన్నాడు. చంపేసిన తర్వాత కూడా వాళ్ళిద్దరూ బతుకుతారేమోనని భయంతో పోలీసులతో చెప్పుకొచ్చాడు. భయంగా ఉందని శ్రీనివాస్ తండ్రి శ్రీరాములను తన తమ్ముడు రవితేజ చంపేశాడని ఆరోపించాడు. మా అమ్మకి మా తమ్ముడికి నా మనసులో ఏ విషయాలు దొరికితే తెలిసిపోతుంది. కడుపులో చాలా స్ట్రాంగ్ గా ఉంది, ఏదో అది మనుషులు కాదు, కడుపులో ఉంది. ఎంత పొడి నాకు చేయబడుతుంది. ఏం చేస్తారు మీ అమ్మగారు? దెయ్యం సార్, పీక్కుతుంటుంది. మీ తమ్ముడు ఆడు దెయ్యమే సార్. నేను మనిషిని సార్, బతుకుతారా భయం వేస్తుంది సార్. దెయ్యాలు సార్, అయ్యి పీకుతుంటా సార్. నా మనసులో ఏమైనా చెప్పేస్తున్నాయి విషయాలని. ఎలా 18 సంవత్సరాలు పీకుతుంటున్నాయి. 9 సంవత్సరాలు దొంగలోటు మారుతున్నారు. నా విషయాలు తెలిసిపోతున్నాయి, నన్ను బెదర కొడుతున్నాయి. నలుగురితో మాట్లాడిన పట్ల నా పిచ్చి అని చెప్తున్నాయి. పిచ్చి 18 రోజులు తిండి కూడా పెట్టట్లేదు. నాకు కత్తి చూపెట్టాను సార్. ఏ మనుషులు కాదు సార్, కడుపులో స్ట్రాంగ్ గా ఉంది. అది ఏంటో తెలియాలి నాకు. ధైర్యాన్ని చంపేస్తాయి సార్. మా నాన్న